శ్రీమాత్రే నమః. ఆవుకు ఇది తినిపిస్తే 30 కోట్ల మంది దేవతలు మీ ఇంట్లోకి వస్తారు. మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా దేవాలయంలో కానీ ఆవు కనిపిస్తే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆహారం పెట్టండి చాలు. మీకు తరతరాల ఆస్తి ఉన్న తరగని ఆస్తి ఉన్న ఐశ్వర్యం వస్తాయి. కష్టాలు దరిద్రాలు అన్నీ పోతాయి. బాధలు సమస్యలను కూడా తొలగిపోతాయి. మీ జీవితం చాలా అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం కూడా పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన గ్రంథాల్లో చెప్పబడింది. గోవు సాక్షాత్తు దేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు. గోవు ప్రతి శరీర భాగం ఒక దేవతామూర్తిని ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలకుడైనాడు. నెలలో ఒక్కసారైనా గోవు తోకను నిమిరితే చాలా మంచిది. అలాగే గోవు తోక నిమిరి గోవు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందంట. గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లేనని పురాణాలు వివరిస్తున్నాయి. గోమాతకు మన చేతుల మీదుగా ఏవైనా పండ్లు తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనం పాయసం తినిపించినంత పుణ్య ఫలితాన్ని పొందవచ్చుట. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆవును చూసినా లేదా దాని శబ్దం వినినా చాలా శుభప్రదం. ఆవు పాదాలను తాకితే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఎవరైతే గోమాతలకు ఆహారం పెడతారో వారికి అనంత కోటి పుణ్యఫలం పొందుతారు. మనం గోవుకు పెట్టే ప్రతి ఆహార పదార్థానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు. కావున ఈ వీడియోలో చెప్పే విధంగా ఆహార పదార్థాలను గోవుకు తినిపించి 3 ప్రదక్షిణాలు చేయడం వలన మీరు అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందిపప్పును గోమాతకు తినిపించాలి. దీంతో మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబంలో సభ్యులలో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది. డబ్బును బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండిలో బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. గోమాతకు నానబెట్టిన పెసరపప్పు తినిపిస్తే మీరు తెలియక చేసిన పాపాలకు విముక్తి కలుగుతుంది. మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే మీ ఇంట్లో ధనాభివృద్ధి పెరుగుతుంది. గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించినా ధనవంతులు అవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. బీట్రూట్ను గోవుకు ఆహారంగా తినిపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఆకుకూరలను ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. గోమాతలకు నానబెట్టిన శనగలను తినిపిస్తే మీకు ఉన్న సమస్యలన్నీ త్వరగా తొలగిపోతాయి. మీరు ఏదైనా పని చేస్తే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా ఉంటాయి. సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతలకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతలకు క్యారెట్లను పెట్టాలి. ఇలా చేస్తే మీ వ్యాపారంలో ఊహించని లాభాలు కలుగుతాయి. టమోటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహమైన వారికి వారి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలలో ఉంటారు. బుధవారం నాడు ఆవుకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టడం వల్ల కోరుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది. రాగిపిండి బెల్లం కొంచెము నీటిలో కలిపి గోవుకి పెడితే మన కష్టాలన్నీ తొలగిపోయి మనకు దైవానుగ్రహం కలుగుతుంది. అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల మీరు చేసే ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. అలాగే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. గోవుకు బెండకాయలు తినిపించడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయలు పెట్టడం వల్ల అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. గోమాతకు గోధుమ రొట్టెలు పెడితే మీరు త్వరలోనే కొత్త ఇల్లు నిర్మించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోధుమ పిండిలో బెల్లం కలిపి గోమాతకు పెట్టాలి.
అలాగే మీ పిల్లలు విద్యారంగంలో బాగా ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు పండిపోయిన దోసకాయలను తినిపించండి. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. మీ శత్రువులు మీకు మిత్రులు అవుతారు. జొన్నపిండిలో బెల్లము నీటిని కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. కొన్నిసార్లు గోవులు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి. ఇలా నిలబడినప్పుడు కొందరు ఏదో ఒకటి తినడానికి ఇస్తూ ఉంటారు. కొందరు గోవులను తరిమేస్తూ ఉంటారు. ఇలా తరిమివేయడం చాలా తప్పు. అసలు గోమాత ఎందుకు అలా వచ్చి ఇంటి ముందు నిలబడుతుంది? గోవు వచ్చి మన ఇంటి ముందు నిలబడితే సకల దేవతలు వచ్చి మన ఇంటి ముందు నిలబడ్డారని భావించాలి. గోవుని పూజిస్తే చాలు సర్వ పాపాలు పోతాయి. గోవు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడితే మనకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. అలా మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు వస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని భావించాలి. మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉన్నట్లయితే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి. మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించండి లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే మీకు రాబోయే కష్టాలు ఆ రోజు ఏమీ ఉండవు. ఉదయం పూట ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే అని సంకేతం. దేవతలకు కాకికి అవినాభావ సంబంధం ఉంటుందట. మీరు బయటకు వెళ్ళేట